మన ఫోన్లో జీపీఎస్ అని ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఒక చోట నుంచి ఒక చోటకి మనం పెడితే అది చక్కగా దాదాపు 90-80% మంచిగానే పనిచేస్తుంది, 90% బాగానే పనిచేస్తుంది. వెళ్తున్నప్పుడు ఏం చేస్తుందంటే పొరపాటున మనం దారి తప్పేమనుకోండి, పొరపాటున దారి తప్పిపోతే అది ఏం చేస్తుందంటే మళ్ళీ దారి తప్పిన చోటు నుంచి సరిగ్గా ఎక్కడికి తీసుకురావాలో మళ్ళీ తీసుకురాగలదు. అది నువ్వు ఎన్నిసార్లైనా దారి తప్పు, మళ్ళీ యూటర్న్ తీసుకో, వెనక్కి వెళ్ళు, ముందుకెళ్ళు, ఇటు తిరుగు, అడు తిరుగు, ఆ సందులోకి వెళ్ళి ఈ సందులోకి వెళ్ళని నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ తీసుకెళ్తుంది. అంత టాలెంట్ ఉంది. అంతేగాని అది తిట్టదు. నేను చెప్పింది ఒక చోట నువ్వు ఇటు వెళ్తున్నావు అందు, మధ్యలో వదిలేదు. మధ్యలో నువ్వు ఎన్ని 100 తప్పులు చేయి, మళ్ళీ ఎట్టగొట్ట లేట్ అవుద్దావు కానీ ఎట్టగొట్ట అక్కడ తీసుకెళ్తుంది. తిట్టదు, అరవదు, మళ్ళీ విడవదు. చిపోనే ఇంక పని చేయని నీతో అందు. అలాగే దేవుడు కూడా మనల్ని ఇక్కడి నుంచి ఉన్న పరిస్థితిలో నుంచి గొప్ప స్థానంలోకి తీసుకెళ్దాం అనుకుంటాడు. ఈ మధ్యదారిలో మనము తప్పిపోతూ ఉంటాం. మన మనసును బట్టి, మన ఆలోచనలు బట్టి, మన కోరికలను బట్టి, మన ఇచ్చలను బట్టి కాసేపు అటు ఇటు ఇటు తిరుగుతాం. అయినప్పటికీ జీపీఎస్ ఎలాగో మన పనిచేస్తుందో మళ్ళా చెప్తూ ఉంటుందో, మళ్ళీ అవకాశాలు ఇచ్చి ఏదో ఒక మార్గంలో డిలే అయినా, ఆలస్యమైనా ఇంకో మార్గాల్లో తీసుకెళ్తూ గమ్యస్థానాన్ని తీసుకెళ్తుంది. అసహించుకోదు, వదిలేదు. అలాగే దేవుడు కూడా విడవడు, ఎడబాయుడు. మళ్ళా నీకు అవకాశాలు ఇస్తూ ఎట్టగొట్ట నువ్వెంత లోబడతావో అంతగా నేను మార్గాలు సరి చేస్తూ గమ్యస్థానానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. నాకు జీపీఎస్ చూసినప్పుడు అలాగే అనిపించింది. అది ఒకళ్ళు తప్పిపోయినా మళ్ళీ ఇటు వెళ్ళండి, ఆ సందులోకి వెళ్ళండి, ఈ సందులోకి వెళ్ళండి, ఎట్టగొట్ట తీసుకెళ్ళి చాలాసార్లు చూసాను. భలే ఉంది ఇది అనుకున్నా. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు కూడా అంతే కదా. నేను కూడా ఈ రక్షణ పొందిన కాడి నుంచి ఇప్పుడు ఇక్కడ రక్షణ పొందా, ఇది 15 సంవత్సరాలు అనుకుందాం. దేవుడు అక్కడ తీసుకెళ్ళాలనుకున్నాను. ఏది ఇక్కడి నుంచి అక్కడికి, ఇది రక్షణ పొందిన సమయం. అది వేరే స్థాయి. 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల అది స్థాయి. ఇప్పుడు నేను స్ట్రైట్గా వెళ్ళిపోలా, స్ట్రైట్గా ఇక్కడ దాకా వచ్చేలా. ఇది ఇప్పుడు సమయం. ఇది రక్షణ పొందిన సమయం. ఇది రక్షణ పొందిన సమయం, అది ఇప్పుడు సమయం. అయితే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి నేను తిన్నగా వెళ్ళిపోలా, నేను తిన్నగా వెళ్ళా. నేనేం చేశాను, కొన్నిసార్లు నా పొరపాటును బట్టో, ఇది బట్టో, ఆవేశం బట్టో, భావోద్రేకాలు బట్టో, నా కోపాన్ని బట్టో, ఇంకా హృదయ ఇచ్చలు బట్టో, కోరికలు బట్టో, శరీర కోరికలు బట్టో ఇట్లా వెళ్ళిపోయా. అప్పుడు దేవుడు అన్నాడు, మళ్ళా టర్న్ తీసుకో, మళ్ళీ వెళ్ళా కొంత దూరం, మళ్ళా ఇటు వెళ్ళా, మళ్ళీ టర్న్, మళ్ళీ ఇట్లా. లేట్ అయ్యింది కానీ దేవుడు మళ్ళీ మార్గం చూపిస్తూనే ఉన్నాడు. నన్ను విడవాలా, తోసేలా, పట్టించుకోవడం మానేలా పట్టించుకున్నాడు. సేమ్ జీపీఎస్ లాగే. మనిషి సృష్టించిన టెక్నాలజీకి అంత బుద్ధి జ్ఞానం ఉంటే మనను సృష్టించిన ఆ దేవునికి ఇంకా ఎంత జ్ఞానం ఉండి, తెలివితేటలు ఉండి ఒక బిడ్డని ఎక్కడికి తీసుకురావాలి, ఎలా తీసుకురావాలని. తప్పిపోయిన బిడ్డను కూడా, ఇప్పుడు తిన్నగా వెళ్ళే బిడ్డను సరి చేస్తే గొప్ప కాదు, తప్పిపోయిన బిడ్డను కూడా సరి చేస్తే అప్పుడు నా యేసయ్య గొప్పవాడు. అట్ట నా జీవితంలో ఇప్పటిదాకా అది నా స్థాయి, ఇప్పుడు స్థాయి. ఇది ఎన్నోసార్లు తప్పా. ఇంకా చెప్పండి, రింగా రోజులాగా రౌండ్ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తుంటే కూడా నా కుమ్మడా ఇటు తిరుగు, ఇటు తిరుగు అట్ట వచ్చా. నేను ఇక్కడికి వచ్చా, ఈ స్థాయిలోకి. ఇట్టా నువ్వు ఇట్టాగా వచ్చావా? మన జీవితము దేవుళ్ళో కూడా అంతే. ఎవడో కూడా ఏ దైవజనుడన్నా కెలికి అడగండి, రక్షణ పొందిన తర్వాత మీరు తిన్నగా ఇలా వచ్చారండి అంటే, లేదమ్మా, చాలా ఒడిదొడుకులు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, తప్పిపోటాలు, చల్లారిపోటాలు, విసుగు చెందటం, ఇవన్నీ ఉన్నాయమ్మా నా జీవితంలో. కానీ నా దేవుడు విడవకుండా, ఎడబాయకుండా, నేను విడిచిన ఆయన విడవకుండా నన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చాడమ్మా అని నిజమైన దైవజుడు ఎవరేం చెప్తాడు. నేను తిన్నగా వచ్చేలేదమ్మా, అందుకని నా దేవుడు అంటే ఇష్టమమ్మా, నన్ను వడలదమ్మా. అందుకని మీ జీవితంలో కూడా దేవుడే కరెక్ట్ చేస్తాడు. కానీ ఒక్కటే ఆ ఫోన్లో జీపీఎస్ పనిచేస్తూనే ఉంటుంది గమ్యస్థానం చేరేదాకా. ఎప్పుడు పనిచేయదంటే దాన్ని ఆఫ్ చేసేస్తే, ఎగ్జిట్ కొట్టేస్తే, ఆఫ్ చేస్తే అది పనిచేయదు. అలాగే నువ్వు కూడా దేవుని విడిచి వెళ్ళిపోయావు. నాకు దేవుడు వద్దు, ఏది ప్రార్థన చేసుకో, చర్చికి రావు, దేవుని సహవాసంతో, దేవుని ప్రజలతో కలవు, ఏం వద్దు, వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు అయిపోయింది జీవితం, సమాప్తం అయిపోతుంది. అందుకే నేను అంటాను, నీకు మనసు బాగోపోయినా మందిరానికి రా, మనసు బాగోపోయినా దేవుని ప్రజల సహవాసం మానద్దు, దేవుని బిడ్డల సహవాసం ఎప్పటికీ మానద్దు. అసలు నేను ముఖ్యమైన ఇదే చేసింది, ప్రార్థన, వాక్యము, దేవుని ప్రజలతో సహవాసం. ఈ 3 పునాదులు పునాదు నేను చేసుకునేది. దేవుడితో గడపడం ప్రార్థన అంటే, వాక్యం చదవడం, ఆయన నాతో మాట్లాడటం. 3వది పద్దాక నేను దేవుడితో ఉన్నాను కదా, దేవుడితో కలవటం కాదు కదా, పద్దాక మనుషులతోనే ఎక్కువ కలిసేది. ఏ మనుషులు? దేవుడిచ్చిన మనుషులతో ఉంటా. ఈ 3 నా పునాదులు అనమాట. ఇది చాలు నా జీవితానికి. నేను లైన్లో ఉంటాను, దేవుడిలో ఉంటాను.